సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16.53 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, టీజీడబ్ల్యూఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కానీ ఇదొక డెవలపింగ్ మున్సిపాలిటీ. దీనిలో చాలా పనులు చేసే అవసరం ఉంది. చాలా చోట్ల కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కట్టించే బాధ్యత మన కార్పొరేషన్ పైన ఉంది. మంచి జోనల్ కమిషనర్ మీరు ఏమేమి మెయిన్ వర్క్స్ ఉన్నాయో ఇక్కడ ఈ అమీన్పూర్లో ఇవన్నీ స్పెషల్గా మాకు సెపరేట్గా నోటిస్తే ఇవన్నీ కూడా శాంక్షన్ మన ప్రజలు ఇక్కడ, ఎందుకంటే చాలామంది సెటిలర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్స్ ఇప్పించే హెచ్ఎంసీకి సర్కిల్ ఏదైతే అమీన్పూర్ సర్కిల్ ఉందో 2 ఎకరాలు కూడా అలాట్ చేయడం జరిగింది. జెడ్సీ గారితో మాట్లాడితే దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని, ఎందుకంటే అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా ఇక్కడ వచ్చి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది. దానికి ల్యాండ్ లేక ఇబ్బంది అవుతూ ఉన్నది. గతంలో ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఉందో ఆటోమేటిక్ మనకి, ఎందుకంటే ఈ ల్యాండ్ అలొకేషన్ 15 ఎకరాలు ఆడు ఉన్నది. ఎంఆర్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. పెద్ద ప్లాంట్ అవుతుంది, లేదా బిహెచ్ఎల్ ఎస్టీపీ ప్లాంట్ ఉన్నది, దాన్ని కూడా తీసుకున్నది. ఒకసారి గవర్నమెంట్ కూడా మంత్రి గారిని తీసుకుని మాట్లాడి సహకారం చేయడం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ రిజిస్ట్రార్